మిస్చివస్ మేనరిజములు, రెక్లెస్ రాస్కెల్లుగా మారిన రోజులు, తలదన్నే తీరు, కాలు దువ్వడానికి వాడిన క్రికెట్ స్టంపులు, దువ్వని తలలు, ఎగరేసే కాలర్లు, జారే ప్యాంట్లు, హాట్గా కనిపించడానికి పెట్టిన కూలింగ్ గ్లాసులు, లెక్కలేనితనంతో లేటుగా చేరిన క్లాసులు, బ్యాక్ బెంచర్గా ప్రొఫెసర్స్ని చేసిన బ్యాక్ స్టాబింగ్లు, రికార్డులు రాయకుండా సృష్టించిన రికార్డులు, కంబైన్డ్గా ఎగ్గొట్టిన స్టడీస్, డక్అవుట్ చేసిన వన్డే బ్యాటింగ్లు, నైట్ అవుట్లు, కరెన్సీని కలెక్ట్ చేసుకున్న కాంబినేషన్లు, జిందగీలో కనీసం ప్రమాదం అనేది ఒకటి ఉంటుందని తెలియని అమాయకత్వం, అబ్బురపరిచిన అమ్మాయి తత్వం, లేని పరువును గుర్తు చేసిన లవ్ ప్రపోజల్లు, బ్రేకప్లు పెట్టిన జ్వాలలు, అమ్మాయిల అలకలు, వాళ్ళని బుజ్జగించడానికి కొట్టిన బాతాకానీలు, నీ ఖాతాకి నోచుకున్న కేఫులు, సందుల్లో స్మోకింగ్ సాహసాలు, ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్లు, కింగ్ సైజ్ ఫీలింగ్ ఇచ్చిన అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్లు, ఇక్కడ చెప్పుకోలేకున్న మరికొన్ని అడల్ట్ సరసాలు, డ్రింక్ చేసి స్టేజ్ ఎక్కి చేసిన స్ట్రీట్ డ్యాన్సులు, ప్రిన్సిపాల్ ఇచ్చిన శిక్షింతలు, నాన్న వేసిన అక్షింతలు, ర్యాగింగ్ టైంలో చేసిన బెగ్గింగులు, తిరిగి వచ్చి పలకరించిన పాస్డ్ అవుట్లు, విడిపోయిన హాస్టలర్స్, డే స్కాలర్స్, కానీ వీడ్కోల సమయంలో కౌగిలించుకొని మరీ పెట్టిన కన్నీళ్లు, చివరిగా స్లామ్ బుక్కుల్లో స్లాంగులు. అండర్నీత్ అందరూ మనవాళ్ళే అన్న భావన బలంగా ఉంది. అందుకనే తల పొగురుతో ఎంత జగడాలాడిన జగంలో ఎంతకీ తలకెక్కని అవమానాలు. చుట్టూ చెట్ల మధ్యలో ఉన్న మా కాలేజ్ ఆ తర్వాత ప్రకృతితో బంధమే పోయింది. ఇప్పటికీ ప్రాణాన్ని పీకేస్తున్న కాలేజీ గుర్తులు, మంచి వింటేజ్ టింజ్ ఉన్నటువంటి కాలేజ్ స్టోరీ కోసం మీ మెమరీస్ని కూడా తెలుపగలరు.